నమస్కారం ఫ్రెండ్స్, మనం 6వ తరగతిలోని సోషల్ స్టడీస్ విభాగం నుండి 10వ పాఠం నేర్చుకుందాం. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 10వ పాఠం, సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం. ఈ యొక్క లెసను టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా లైన్ టు లైన్ టచ్ చేసి, ఇటువంటి లైన్ కూడా విడిచిపెట్టకుండా ప్రతి పాయింట్ని కూడా మీకు టచ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ లెసన్లో చూసినట్లయితే ముఖ్యంగా జనపదాల నుండి మహాజనపదాల వరకు, దీనికి సంబంధించి చూసినట్లయితే 2700 సంవత్సరాల క్రితం గంగానది లోయ, ఈ గంగానది లోయలోని ఉత్తర మైదానం, ఈ ఉత్తర మైదానం ఎక్కడుంది అంటే గంగానది, సింధు నది, ఈ రెండు మైదానాలు కూడా ఉత్తర మైదానంగా పిలువబడుతూ ఉండేది. ఈ ఉత్తర మైదానంలో గంగానది లోయలో ప్రజలు మొదట్లో వ్యవసాయం చేస్తూ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదట ఈ గంగానది లోయలో ప్రజలు ఏం చేస్తూ ఉండేవారు అంటే వ్యవసాయం చేస్తూ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ జన అంటే అర్థం ఏంటంటే మైదాన ప్రాంతంలో స్థిరపడిన ప్రజలు అని అర్థం. ఇవి జన, తర్వాత జనపదం, ఈ రెండు పదాలు కూడా సంస్కృత పదాలు. ఇక్కడ జన అంటే మైదాన ప్రాంతంలో స్థిరపడిన ప్రజలు అని, అదేవిధంగా జనపదం అంటే వారు స్థిరపడిన ప్రాంతం అని. ఇవి పెద్ద పెద్ద పట్టణాలు, పెద్ద గ్రామాలుగా స్థిరపడడం జరిగింది. వీటినే పెద్ద జనపదాలు అని పిలవడం కూడా జరిగింది. తర్వాత ఈ జనపదాలకు సంబంధించిన ఆధారాలు చూసినట్లయితే ఈ ఆధారాలకు సంబంధించి పురావస్తు త్రవ్వకాల ద్వారా బయటపడిన ఆధారాలు, ఆ కాలంలో రాసిన పుస్తకాలు. ఈ పుస్తకాలు ఏంటి ఆ కాలంలో రాసినవి అంటే ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మధ్యమనికాయ, హెరిడోటస్ చరిత్ర, స్ట్రాబో. వీటిని బ్రాహ్మణులు, బౌద్ధులు, జైనులు ఎక్కువగా రాయడం జరిగింది. ఈ గ్రంథాలు మతాన్ని తెలియజేశాయి, అట్ ద సేమ్ టైం రాజులు పాలించిన పాలన గురించి తెలియజేశాయి. తర్వాత ముఖ్య పురాతత్వ ప్రాంతాలు. ఈ జనపద కాలంలో ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు ఏంటి అంటే ఢిల్లీ, అత్రంజి ఖేరా, కౌశాంబి. ఈ కౌశాంబి అనేది అలహాబాద్ దగ్గరలో ఉంది. తర్వాత పాట్నా, అయోధ్య, రాజగిరి. మరొకసారి రాజగిరి, అయోధ్య, పాట్నా, కౌశాంబి, అత్రంజి ఖేరా, ఢిల్లీ. ఈ ప్రాంతాలన్నీ కూడా మహాజనపద కాలంలో పురాతత్వ ప్రాంతాలు. మహాజనపదాలకు కూర్చిన ఆధారాలన్నీ కూడా బయటపడడం జరిగింది. ఆ కాలంలో రాజులకు ఆదాయ మార్గాలు ఏంటి అని చూసినట్లయితే ప్రజల నుండి వసూలు చేసిన పన్నులు, పొరుగు రాజ్యాలను జయించడం, ఇవి ముఖ్యంగా ఆదాయ మార్గాలుగా ఉన్నాయి. ఇక్కడ గ్రామాలు చూసినట్లయితే గృహపతి లేదా గహపతి అంటాం. ఈ గృహపతి లేదా గహపతి అంటే ఎవరు అంటే వ్యవసాయం చేసే భూ యజమానులు. వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా గహపతి అన్నారు. వీరు వారి కుటుంబ సభ్యులతో కలిపి వ్యవసాయ క్షేత్రాల్లో కలిసి పనిచేసేవారు. ఈ గృహపతులు లేదా గ్రహపతులు అంటే ఎవరు అంటే వ్యవసాయం చేసే భూ యజమానులు. అత్యధిక భూమి ఎవరికైతే ఉంటుందో ఆ ఎక్కువ భూమి కలిగిన వారు పెద్దగా నాయకుడిగా ఉంటూ ఉండేవారు. వారి పని ఏంటి అంటే పన్నులు వసూలు చేయడము, న్యాయమూర్తిగా వ్యవహరించడము, పోలీస్ అధికారిగా కూడా అప్పుడప్పుడు వ్యవహరిస్తూ ఉండేవారు. తర్వాత గోండ్ల పెద్ద పట్ల. గోండుల పెద్ద పేరు ఏంటి అంటే పట్ల. ఇక్కడ అతిథులకు పండగ ఖర్చులు గోండుల పెద్ద పట్ల ఖర్చు భరించేవాడు. ఈ ఖర్చు భరించేందుకు ప్రతిఫలంగా ప్రజలు ఏం చేస్తూ ఉండేవారంటే ఈ యొక్క గోండుల పెద్ద పట్ల యొక్క పొలంలో కూలీ లేకుండా ఒకరోజు పనిచేస్తూ ఉండేవారు. కూలీ లేకుండా పనిచేయడం జరిగింది. తర్వాత గోండు పంచ్ అంటాం, అంటే పంచాయతీ. గోండు పంచ్ అనేది దేనిని పిలుస్తారు అంటే జనపద కాలంలో పంచాయతీని గోండు పంచ్ అని పిలవడం జరిగింది. ఇక్కడ దాసు లేదా బానిస అంటే యుద్ధాల్లో బందీలై రైతులకు అమ్ముడైన వారు, యుద్ధంలో బందీలై రైతులకు అమ్ముడైన వారిని దాసు లేదా బానిస అన్నారు. తర్వాత బర్తుక. ఈ బర్తుక అంటే పొలంలోనూ లేదా ఇంటిలోనూ కూలికి పనిచేసే కూలీలను బర్తుక అన్నారు. పొలంలో కానీ లేదా ఇంటిలో కానీ కూలికి పనిచేసే కూలీలను ఏమన్నారు అంటే బర్తుక అన్నారు. తర్వాత నగరాలు. ఈ నగరాలకు సంబంధించి
మహాజనపద కాలం నుండి ముందు నుంచే కంచాలు కప్పులకు పింగాణి వస్తువులకు రంగులు అద్దేవారు. మహాజనపద కాలానికంటే ముందే కంచాలకు కానీ కప్పులకు కానీ పింగాణి వస్తువులకు కానీ రంగులు అద్దేవారు. ఇక్కడ పన్నులు చూసినట్లయితే ముఖ్యంగా ప్రజల నుండి రాజులు వసూలు చేస్తూ ఉండేవారు. ఎవరు అంటే గృహపతులు. ఈ గృహపతులు పంటను 6 భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని రాజుకి ఇస్తూ ఉండేవారు. ఆ రాజుకి ఇచ్చిన భాగాన్ని ఏమన్నారంటే బాగా అని పిలవడం జరిగింది. గృహపతులు అంటే భూ యజమానులు అని పేర్కొన్నాం. ఈ యజమానులు పండిన పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకి ఇచ్చారు. ఆ రాజుకి ఇచ్చిన భాగాన్నే బాగా అని పిలవడం జరిగింది. తర్వాత వృత్తి పనివారు ఎలా ఇస్తూ ఉండేవారు అంటే ప్రతి నెల ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా రాజుకు పన్ను చెల్లించేవారు. వృత్తి పనివారు నెలలో ఒకరోజు ఉచితంగా పనిచేయడం వల్ల రాజుకు పన్ను చెల్లించేవారు. తర్వాత పశు కాపర్లు, వీరు జంతువులు లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా చెల్లించేవారు. పశు కాపర్లు. తర్వాత వేటాడేవారు లేదా సేకరణ చేసేవారు. వీరైతే అటవీ ఉత్పత్తులను కానీ తోళ్ళు కానీ పన్నుగా చెల్లించడం జరిగింది. తర్వాత వ్యాపారస్తుల నుండి వసూలుకు అధికారులు ఉంటూ ఉంటారు. వీరు అమ్మిన వస్తువుల మీద పన్నులు వసూలు చేయడం జరిగింది. తర్వాత మగధ సామ్రాజ్యం. ఈ మగధ సామ్రాజ్యం సంబంధించి ఈ మగధ అనేది గంగా నదికి 2 వైపులా విస్తరించి ఉంది. ఇక్కడ నదుల మీద సరుకులు రవాణా చేస్తూ ఉండేవారు. ఆ సరుకులు రవాణాయే కాక సైనికులను కూడా తరలించేవారు ఈ నదుల మీదే. తర్వాత అడవులు. ఈ అడవులలో పెరిగే అంటే మగధ సామ్రాజ్యం దగ్గరలో ఉన్న అడవులలో పెరిగే ఏనుగులు పట్టుకొని యుద్ధ శిక్షణ ఇచ్చేవారు. దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. మగధకు దక్షిణ భాగంలో ఉన్నాయి ఇనుప ఖనిజ నిక్షేపాలు. ఆ ఇనుప ఖనిజ నిక్షేపాలను బట్టి ఆయుధాలు తయారు చేయడం మొదలుపెట్టారు. తర్వాత బలమైన రాజ్యంగా ఈ మగధను తీర్చిదిద్దిన రాజులు ఎవరు అంటే బింబిసారుడు, అజాతశత్రువు. మహాపద్మనందుడు ఇతడు కూడా బలమైన రాజు. నందవంశంలోనే అతి ప్రఖ్యాతి పేరుగాంచిన మహారాజు ఎవరు అంటే మహాపద్మనందుడు. ఇతడు బింబిసారుడు, అజాతశత్రువు వీరితో పాటు మరొక బలమైన రాజుగా పేర్కోవడం జరిగింది. రాజ్యం ఇతని కాలంలో అంటే మహాపద్మనందుని కాలంలో రాజ్యం అనేది వాయవ్యం నుండి ఒరిస్సా వరకు కూడా విస్తరించింది. తర్వాత వజ్జి అనేది ఒక జనపదం, ఒక గణతంత్ర రాజ్యం ఇది వజ్జి అనేది. ఈ గణాలకు చెందిన వారు ఎవరు అంటే బుద్ధుడు, మహావీరుడు. వీరిద్దరూ కూడా గణాలకు చెందినవారే. రాజులు ఈ గణాలను లేకుండా చేయాలని ఎంత ప్రయత్నించినా కానీ ఈ గణరాజ్యం అనేది 1500 సంవత్సరాల పాటు మనగలిగింది. వజ్జి అనేది మగధకు ఉత్తరంగా ఉన్న మహాజనపదం. ఈ జనపదంలో పాలకుల బృందం ఉండేది. వజ్జి అనే ప్రాంతంలో ఒక వ్యక్తి కాకుండా పాలకుల బృందం ఉండేది. ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరు రాజా అని పిలుచుకునేవారు. ఏమని పిలుచుకునేవారు అంటే రాజా అని పిలుచుకోవడం జరిగింది. సమావేశాలలో పాల్గొనడానికి అవకాశం లేనివారు ఆ కాలంలో ఎవరు అంటే స్త్రీలు, బానిసలు, సేవకులు. వీరు ముగ్గురికి కూడా ఆ కాలం సమావేశాలలో పాల్గొనడానికి అవకాశం లేదు. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మీ ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.